ఒక ఊరి శివారులో దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదల మధ్య ఒక పాడుబడ్డ పాత సర్కారు దవాఖానా ఉంది. ఆ బిల్డింగ్ని చూస్తేనే గుండె జల్లుమంటుంది. బ్రిటిష్ కాలం నాటి ఆ కట్టడం గోడలన్నీ పాచిపట్టి, కిటికీల అద్దాలు విరిగిపోయి, లోపలంతా చీకటిగా ఉంటుంది. పగలు కూడా అక్కడికి వెళ్లాలంటే స్థానికులు భయపడతారు. ఎందుకంటే అక్కడ ఆవహించి ఉన్న నిశ్శబ్దంలో ఏదో ఒక వింత శబ్దం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. గాలి వీచినప్పుడు ఆ పాత తలుపులు చేసే శబ్దం ఎవరో మూలుగుతున్నట్లుగా, సాయం కోసం అర్థాపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సుమారు 30 ఏళ్ల క్రితం ఆ ఆసుపత్రి చాలా రద్దీగా ఉండేది. కానీ ఒక అమావాస్య రాత్రి జరిగిన ఘోర ప్రమాదం అంతా మార్చేసింది. ఒక భారీ ప్రమాదంలో గాయపడిన 10 మందిని అత్యవసర చికిత్స కోసం అక్కడికి తీసుకువచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. జనరేటర్ కూడా పనిచేయలేదు. సరైన వెలుతురు లేక, ఆక్సిజన్ అందక ఆ 10 మంది అక్కడే ప్రాణాలు విడిచారు. ఆ మరుసటి రోజు నుండి ఆ వార్డులో వింతలు మొదలయ్యాయి. రాత్రి వేళ డ్యూటీలో ఉన్న నర్సులకు ఎవరో అడుగులు వేస్తున్నట్లు, ఖాళీ స్ట్రెచర్లు తమంతట తామే కదులుతున్నట్లు అనిపించేది. భయంతో స్టాఫ్ అంతా రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఆ ఆసుపత్రిని శాశ్వతంగా మూసివేసింది. ఆసుపత్రి మూతపడి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అర్ధరాత్రి 12 గంటలు దాటితే అక్కడ కొన్ని నమ్మలేని నిజాలు కనిపిస్తాయి. గ్రామస్తులు ఎవరైనా పొరపాటున ఆ దారిలో వెళ్తే వారికి వార్డ్ నెంబర్ 13 నుండి టార్చ్ లైట్ వెలుగులు, చిన్న పిల్లల ఏడుపులు వినిపించేవి. గేటు దగ్గర ఒక పొడవైన నల్లని నీడ నడుచుకుంటూ వచ్చి మాయమైపోవడం చాలామంది చూశారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోయి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఊరిలో పశువులు కూడా ఆ ఆసుపత్రి వైపు వెళ్లడానికి మొరాయించేవి. ఈ భయానక పరిస్థితులను భరించలేక ఊరి పెద్దలు కేరళ నుండి ఒక శక్తివంతమైన మాంత్రికుడిని ఎగ్జార్సిస్ట్ పిలిపించారు. ఆయన ఆసుపత్రి ముఖ్య ద్వారం దగ్గరకు రాగానే ఆయన చేతిలోని రుద్రాక్షమాల ఒక్కసారిగా తెగిపోయింది. ఇక్కడ ఉన్నది సామాన్యమైన ఆత్మలు కావు, పగతో రగిలిపోతున్న ప్రేతాత్మలు అని ఆయన హెచ్చరించారు. ఆయన ఒంటరిగా కేవలం ఒక మంత్రించిన కర్ర, కొన్ని పూజా ద్రవ్యాలతో లోపలికి వెళ్లారు. ఊరివారంతా బయట భయంతో ఎదురు చూస్తున్నారు. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే భయంకరమైన అరుపులు వినిపించాయి. ఆసుపత్రి కిటికీలు గట్టిగా కొట్టుకున్నాయి. బయట ఉన్నవారికి లోపల ఏదో పెద్ద యుద్ధం జరుగుతున్నట్లు అనిపించింది. మాంత్రికుడు మంత్రాలు చదువుతుంటే ఆత్మలు మమ్మల్ని వదిలేయ్, మేము ఇక్కడే ఉంటాము అని వికృతంగా అరిచాయి. ఒక దశలో ఆ మాంత్రికుడు తీవ్రంగా గాయపడి బయటకు వచ్చారు. నేను వాటిని కొంతకాలం బంధించగలను, కానీ పూర్తిగా వెళ్లగొట్టడం సాధ్యం కాదు. ఈ ఆసుపత్రి జోలికి ఎవరూ వెళ్లకూడదు అని చెప్పి ఆయన వెళ్లిపోయారు. అందుకే మిత్రులారా, ఆ పాత ఆసుపత్రి జోలికి ఎవరూ వెళ్లరు. మాంత్రికుడు బంధించిన ఆ ఆత్మలు ఎప్పుడు స్వేచ్ఛ పొందుతాయో ఎవరికీ తెలియదు. ఒకవేళ మీరు పొరపాటున ఆ దారిలో వెళ్లాల్సి వస్తే పొరపాటున కూడా ఆసుపత్రి వైపు చూడకండి. అక్కడ వినిపించే శబ్దాలను పట్టించుకోకండి. ఎందుకంటే కొన్ని రహస్యాలు వెలుగులోకి రాకపోవడమే అందరికీ క్షేమం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పాత ఆసుపత్రి వెనుక ఉన్న భయంకరమైన నిజాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు హర్రర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఇలాంటి వింత సంఘటనలు ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.